హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుతంగా పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, అందులో భాగస్వామైనటువంటి టీడీపీ గతంలో లాగానే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో యాక్టివేషన్ చేయాలని చూస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే తెలుగుదేశం మూలాలు మొత్తం హైదరాబాద్ లోనే ఉన్నాయి. గతంలో హైటెక్ సిటీ డెవలప్ చేసిన, గతంలో అభివృద్ధి పనులన్నీ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కేంద్రంగానే తన అభివృద్ధిని పలుమార్లు సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, కంప్యూటర్ని కనిపెట్టింది నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే, ఎయిర్పోర్ట్ తెచ్చింది నేనే, రింగ్ రోడ్ తెచ్చింది నేనే, సైబరాబాద్ పేరు పెట్టింది నేనే. ఇలా తన నోటికి వచ్చినటువంటి పదాలన్నీ తన సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అది కూడా కొంతమంది నమ్ముతూనే ఉన్నారు. అదే క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా తన పార్టీని పూర్తి స్థాయిలో విస్తృతంగా గత వైభవం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే అది అంత సాధ్యమేనా అంటే, ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ దెబ్బకి భయపడి తెలంగాణలో పార్టీ బిషానం ఎత్తేసిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ లేని ధైర్యం, ఉత్సాహం ఉరుకలు వేస్తుందని పత్రికా వర్గాలు, అటు విశ్వసనీయ వర్గాలు గుసగుసలు ఆడుకుంటూ ఉన్నాయి. సో ఆ కారణంగానే ఎవరికిద్దాం ఎవరున్నారు మన తెలుగుదేశం పార్టీని ఆదుకునే నాయకుడు, తెలంగాణలో బలవంతుడు ఎవడాని వెతకగానే టింగురంగా అంటూ ఒక నాయకుడు దొరికాడు. ఎవడి పేరు చెప్తే అన్ని పత్రికలు అని వస్తాయో, ఎవరి పేరు చెప్తే వీడా మల్లిగాడా అని మర్యాదగా పలకరిస్తాయో, ఎవరి పేరు చెప్తే 10 రూపాయల ఛాయ్ కడుక్కొని హెలికాప్టర్ ఎక్కి మా బీసీలు ఎక్కకూడదా అని అడ్డంగా వాదించాడో అతని తీన్మార్ మల్లన్నని అదేవిధంగా సీఎం క్యాండిడేట్ గాన, అంటే పార్టీ అధ్యక్షుడిగా, అంటే టోటల్ గా తెలంగాణలో టీడీపీ పార్టీకి అధ్యక్షుడిగా, సీఎం క్యాండిడేట్ గా చేసి ముందు బరిలో నిలపాలనేసి విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. అయితే తీన్మార్ మల్లన్న ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ గత కొన్ని రోజులుగా బీసీ అని బీసీ జపం చేస్తున్నాడు తీన్మార్ మల్లన్న. ఆ బీసీ జపం చేస్తూనే 10 రూపాయలు ఛాయ్ డబ్బులు ఇవ్వండి అన్నా, ఛాయ్ డబ్బులు ఇవ్వండి ప్లీజ్ అని అడుక్కున్నవాడు హెలికాప్టర్ ఎలా ఎక్కుతున్నావు, ఇంకా డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి అని అడిగితే బీసీలు హెలికాప్టర్ ఎక్కకూడదా అని డొంకదారుల సమాధానం చెప్తాడు. కానీ అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న మాట మాత్రం సమాధానం చెప్పడం. సో ఇలా దొంగతిరుడి వ్యవహారాలతో కోట్లు అక్రమంగా సంపాదించిన తీన్మార్ మల్లన్నని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మరియు ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన లోకువా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురాగలననే నమ్మకమో తెలియదు. కానీ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని యాక్టివ్గా ఉంటాడని, అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు తీన్మార్ మల్లన్న. అతన్ని తీసుకొచ్చి గతంలో ఎటువంటి టీడీపీ పార్టీలో ఎవరితోనూ సఖ్యంగా లేని, ఎటువంటి అధికార పదవులు చెయ్యని, ఎటువంటి నేము లేని టీడీపీలో వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ టీడీపీ పార్టీకి అధ్యక్షుడిగా చేయటం అంటే అంటారు కదా మంగళవారం, అట్లుంది ఆ వారం. సో చూద్దాం ఏమవుతుందో. ఆశకు హద్దు ఉండాలి అంటారు కదా, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆశకు హద్దులు లేవు, ఆలోచనకి ఎల్లలు లేవు. ఆయన తెలంగాణలో కూడా మళ్ళీ ఓటుకు నేటు కేసు కూడా కొట్టించేసుకోవాలి కాబట్టి అధికారంలోకి వస్తే అది సాధ్యం అవుతుంది కాబట్టి ఆ తెలంగాణ వైపు తన దృష్టిని సారిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికోసం తీవ్ర ప్రయత్నాలు అయితే కింద మీద పడి చేస్తున్నారు. పైగా టీడీపీ గవర్నమెంట్ కు ఉన్నటువంటి అత్యధిక బలం ఏంటంటే ఎల్లో మీడియా పేపర్లు, ఎల్లో మీడియా, సోషల్ మీడియా. సో ఇవన్నీ కలిస్తే తీన్మార్ మల్లన్నని తెలంగాణలో చాలా గొప్పగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కూడా మల్లన్నని గట్టిగా ప్రమోట్ చేసి మళ్ళీ పూర్వ వైభవం తెలంగాణలో తీసుకొస్తామనే ఆశలు అయితే వాళ్ళలో కనిపిస్తున్నాయి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడవలసిన అవసరం అయితే చాలా ఉంది. తీన్మార్ మల్లన్న ఎంత రెబల్ గా ఉన్నాడో, ఎంత బీసీ మంత్రాన్ని జపిస్తున్నాడో, అంతే విమర్శలు కూడా గుప్పుడా ఆయన చుట్టూనే ఉన్నాయి. దయచేసి వాటిని కూడా కన్సిడర్ చేస్తే పెద్ద తప్పేం లేదు. ఇప్పుడు కూడా ఉన్న నాయకులందరికీ చాలా పెద్ద విమర్శలే ఉన్నాయి కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. తెలంగాణలో టీడీపీ బాగా వేస్తుందా,
పంచెలు ఊడిపోయి పరిగెడుతుందా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.